హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గోప్రో కొత్తది తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది గోప్రో కొత్తది అనమాట. నిన్న తీసుకున్నా, అయితే నిన్న టైం కుదరక చేయలేదు. ఈరోజు ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మా ఊరు ఆంజనేయ గుడి దగ్గరికి వచ్చిన. మా ఊరు ఆంజనేయ గుడి చాలా ఫేమస్ అనమాట. అందుకే గుడి దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తున్నా. ఇది గోప్రో హీరో 10. అయితే ఈ బాక్స్ పైన నాకు ఎంత వచ్చేసిందంటే రేటు 54,000 ఉంది. చూడండి, ఇక్కడ 54,000 ఉంది. ఓపెన్ చేయగానే బాక్స్లో నుంచి ఇది ఒక బాక్స్ లాగా వచ్చిందనమాట. పెద్దగా స్టాండర్డ్ ఏం లేదు, మెత్తగానే ఉంది. ఈ స్టిక్కర్ గోప్రో బ్రాండ్ స్టిక్కర్స్ వచ్చేసినాయి. ఇది ఒకటి స్టిక్కర్ లాగా స్కానర్ ఉందన్నమాట. ఇది నాకు అర్థం కావట్లేదు. ఒకటి మాన్యువల్, ఎలా ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలని మాన్యువల్ ఇచ్చింది. ఒకటి యూఎస్బి కేబుల్, చార్జర్ కేబుల్ అనమాట. అది ఇది ఒక కేసు ఇచ్చిండు. ఇది పక్కన పెట్టేస్తే ఒక బ్యాటరీ, గోప్రో బ్రాండ్ బ్యాటరీ అనమాట. ఇది గోప్రో కెమెరా, దీనికోసమే నేను ఇంత ఘనంగా వెయిట్ చేసిన అనమాట. కానీ దీనిపైన కొంచెం దుమ్ముగా ఉంది. దుమ్ము ఎందుకు పడిందో అర్థం కావట్లేదు. తెల్లగా ఉంది మొత్తం, అంటే ఈ బాక్స్దే ఉంటుంది నాకు తెలిసి. వెనకాల కూడా ఇట్లా ఇచ్చిండు, ఇట్లా ఇచ్చేసిండు అనమాట. గోప్రో 10 బ్లాక్. నీట్గా ఉంది, అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. గ్లాసెస్, ఇక్కడ మోడ్స్ ఇచ్చిండు. ఇక్కడ గోప్రో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటా. ఇది ఫస్ట్ ఇది లాగాలి, లాగిన తర్వాత అది ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మెమరీ కార్డు పెట్టడానికి ఇక్కడ లోపలికి ఉన్నట్టుంది, ఇక్కడ లోపల ఇచ్చినట్టు మెమరీ కార్డు పెట్టడానికి. అయిపోయింది. ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్, ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టాలి దీనికి. ఛార్జింగ్ పెడితే తెలుస్తుంది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. కొద్దిసేపు ఛార్జింగ్ పెడదాం, తర్వాత చూద్దాం. ఇంత కాస్ట్లీ కెమెరా అనేది నా జీవితంలో ఇప్పుడే మొదటిసారి వాడుతున్నాను అనమాట. మనకి హెల్మెట్ మౌంట్ అనమాట. ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడానికి ఉంటుంది డైరెక్ట్గా. మనం కావాలంటే ఎక్స్ట్రా కేస్ పెట్టుకున్నా కానీ దానికి ఏం రాదనమాట. ఇదే డైరెక్ట్గా ఇదే పెట్టుకోవాలి, దానికి కూడా వేరేది ఏం రాదు. వాటర్ ప్రూఫ్ కేస్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నా కానీ డైరెక్ట్గా ఇది పెట్టుకొని వెళ్ళడానికి వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఛార్జింగ్ పెడదాము, ఛార్జింగ్ పెట్టి చూద్దాము, చెక్ చేద్దాము. వీడియో రికార్డింగ్ ఎలా అవుతుందో ఒకసారి టెస్ట్ చేసుకుందామని వచ్చిన. అయితే గుంతలలో కూడా చాలా మంచిగా స్మూత్గా వెళ్తుంది. మన బైక్ జంప్ అయితే ఒకటే కనిపిస్తుంది, కానీ వీడియో కెమెరా అనేది అసలు ఊగినట్టు అనిపిస్తలేదు. మళ్ళీ వీడియో కూడా 4K నుంచి తీసిన వీడియో. ఒకసారి ఎంత క్లారిటీగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే గద్వాలకి వెళ్తాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే భగవన్పల్లి, మక్తల్ అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది. ఇప్పుడైతే నేను మా సేన్కి వెళ్తున్నా. ఒకసారి చూడండి ఎంత స్మూత్గా వెళ్తుంది, క్లారిటీగా వస్తుంది. ఇంకొకటి, ఇంత గుంతల రోడ్లో వెళ్తున్నా కానీ క్లియర్గా వీడియో తీస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే కామెంట్ చేయండి.